హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 10వ అధ్యాయం దక్షయజ్ఞనాశము కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకుని వలె భయంకరాకారుడై 1000 బాహువులు కల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడు పరమేశ్వరునికి నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలుపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడను నా భార్య వినజాల రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షిణ సంహరింపుమని ఆనతిచ్చెను. భూత సంగములను వీరభద్రుని వెంట పొమ్మని పంపెను. ఇట్లు పరమేశ్వరుని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచటనున్న దేవతలను, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అదరగొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయిరి. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడిరి. బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయెను. రుద్రుని వివిధ రీతిల్లో నోరడించెను, స్తుతించెను. శివుణ్ణి సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుణ్ణి ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడును దక్షుని అవినయమునకు శిక్షగా, బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేకముఖము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతమును ఇయ్యలేదు, కానీ వానికి పిండిని తినునట్టి శక్తిని మాత్రమే ఇచ్చెను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవములు ఇచ్చెను, కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుడిని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. యజ్ఞాంతమున అందరూ తమ తమ స్థానములకు పోయిరి. శివుడును భార్య వియోగమున దుఃఖితుడై గంగా తీరమున ఉన్నాగ వృక్షము క్రింద తపము అనర్చుచు కొనుచుండెను. దక్షిణ కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మీనా హిమాచలమున పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఈ సమయమున తారకుడను రాక్షసుడు తీవ్ర తపము ఆచరించి బ్రహ్మను మెప్పించెను. శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరి వలన మరణము లేకుండునట్లు వరమును పొందెను. పరమేశ్వరునికి భార్యయే లేదు, పుత్రుడెట్లు కలుగును? కావున నేను అవ్యధుడను నన్ను చంపువారెవరునూ లేరని తారకాసురుడు తలిచెను. వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తన గృహములను ఉడ్చుటకును దేవతాశ్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహు విధములుగా బాధించుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరింపజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించిరి. బ్రహ్మేను వారి మాటలను విని ఇట్లు పలికెను: దేవతల్లారా, నేను తారకునకు రుద్రపుత్రుని విడిచి ఎవ్వరూ నిన్ను గెలువజాలరని వరమిచ్చిన మాట నిజము. రుద్రపత్నియగు సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరమును విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతీ అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడను హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనుచున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలియునట్టి విధానములను ఆలోచింపమని వారికి తగిన ఉపాయమును చెప్పి చూసెను. వారిని ఊరడించి పంపెను. దేవతలందరూ ఇంద్రుని ఇంట సమావేశమైరి. బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడును నారదుని మన్మధుడిని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతనే నారదుడును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని కడకు పోయి దక్షయజ్ఞమున శరీర త్యాగం అనర్చిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యా వియుక్తుడగు శివుడు నీ హిమాలయ శృంగమునందే తపమాచరించుచున్నాడు. పూర్వజన్మలో పరమశివుని భార్యయే ప్రస్తుతం నీ కుమార్తెగానున్న పార్వతి. శివుని సేవించుటకై పంపుము. ఆమెయే శివునికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ అందలి భర్తయగు శివునికి భార్య చేయమని బోధింపుమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపెను.
నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతుని కడకు పోయి పార్వతిని శివునికి సేవ పంపునట్లుగా శివునికి పార్వతినిచ్చి వివాహము కావించున్నట్లుగా హిమవంతుని ప్రబోధించెను. హిమవంతుడు శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత నింద్రుడు మన్మధుని చూసి, తారకాసురుడు పీడితులగు దేవతలు హితము కొరకు, భార్యా వియుక్తుడగు శివుని హితము కొరకు నీవు నేను చెప్పిన కార్యము చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుని తపమాచరించు ప్రదేశమునకు పొమ్ము. హృదయ మనోహరములగు వసంతర్తు శోభలను ప్రవర్తింపజేయుము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణమును ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పర అనురాగమును కలిగి వారిద్దరికి సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసురుడు వధ జరుగును. దేవతలకు పరపీడనము పోవును. ఈ ప్రకారంగా చేయమని వానిని పంపెను. మన్మధుడును ఇంద్రుని ఆజ్ఞ పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యగు రతీదేవితోనూ మలయానిలాది పరివారములతోనూ శివుడున్న తపోభూమికి పోయెను. అకాలమున వసంతకాలము ఆ ప్రాంతమును విజృంభించెను. ఆ ప్రాంతమంతయును బహువిధ పుష్పము సమృద్ధములు మలయానిల బహుళము అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు ఉన్నగు వానిని సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడును శివపార్వతులకు సమాగమనకు తగిన సమయం అని తలిచెను. శివుని వెనుక భాగమున చెట్టు చాటున నిల్చుండి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగించడానికి సిద్ధపడెను. శివుడు తన మనసు చలించుటను గుర్తించెను. కారణం ఏమని విచారించెను. నిశ్చలమైన నా మనసిట్లు చంచలమగుటకు కారణమేమిటి? నాకిట్టి చాంచల్యము కలిగించిన వారెవరు అని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగం అనర్పబోవు మన్మధుణ్ణి చూసెను. తన చూపును పార్వతి నుండి మరల్చెను. మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. లోకాభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుణ్ణి వాని ధనుర్బాణాలను దహించెను. తమ కార్యం ఏమగునోనని చూచుచున్న దేవతలు భయపడి కకావికులైపోయిరి. వసంతుడు, మన్మధుని భార్య రతి, శివుడు తమను కూడా శిక్షించునేమోనని, ఆ శిక్ష ఎట్లుండునోనని భయపడి కనులను మూసుకొని దూరముగా పోయెను. శ్రీ సన్నిధానము యుక్తము కాదని పరమశివుడు అదృశ్యమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే అయినను మన్మధునకు మాత్రం అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పని చేసినచో ఇంకనెంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు? కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశం వాడు అయిన హేమంగదుడు సత్పురుషులకు అనిష్టుడే అయినను సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహితములైన వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి సునకాది జన్మలెత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడ దయాజాలి మితిమీర రాదు. ఈ విషయమును గమనింపవలయునని శృతదేవుడు వివరించెను. పరమశివునికి అనిష్టయము చేయుటచే మన్మధుడు తరువాత జన్మలయందు బాధలు పడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనము మున్నగు భయముల నుండి విడువబడును అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణంలోని 10వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.